ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభావందనాలు. ఈరోజు మీతో చర్చించాలనుకున్న ఆలయం శ్రీరంగపురంలో వేచేసినటువంటి శ్రీ రంగనాథ స్వామి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. అందరికీ గుర్తొచ్చే క్షేత్రం ప్రముఖ రంగనాథ క్షేత్రం అనగానే శ్రీరంగం. కానీ కోరినప్పుడల్లా అక్కడికి వెళ్ళాలంటే కొంతమంది భక్తులకు కుదరకపోవచ్చు. అలా వెళ్ళలేని ఒక భక్తుని అనుగ్రహించేందుకే రంగనాథుడు సాక్షాత్తు శ్రీరంగాపురంలో కొలువు తీరడని ఒక ప్రతీతి కలదు. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి శ్రీరంగ క్షేత్రానికి కొన్ని పోలికలు కలవు. అందుకే ఈ క్షేత్రాన్ని ఉత్తర రంగనాథ ఆలయంగా పేర్కొన్నారు. మనం ఈ క్షేత్రస్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. రంగనాథుడు వనపర్తి సంస్థానాధీశుడు కులదైవం. వనపర్తిని పాలించినటువంటి రాజా గోపాలరావు ఏటా తమిళనాడులోని శ్రీరంగం వెళ్ళేవారు. అక్కడ స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక ఆనవాయితీగా పాటించేవారు. అలా ఒకసారి గోపాలరావు శ్రీరంగం వెళ్ళినప్పుడు తీవ్ర అస్వస్థకు గురయ్యారంట. ఆయన ఆలయానికి చేరుకొని స్వామిని పూజించి అనారోగ్యం కారణంగా తర్వాత సంవత్సరం స్వామిని దర్శించుకునే భాగ్యం కలగకపోవచ్చని బాధపడుతూ నిద్రలోకి జారుకున్నారంట. అప్పుడు రంగనాథుడు ఆయనకి కలలో కనిపించి తాను వనపర్తిలో ఉన్నానని చెప్తూ ఆ వివరాలను తెలియజేశాడంట. తర్వాత రాజు వనపర్తికి చేరుకొని స్వామి విగ్రహం జాడలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఒక పెద్ద చెట్టు కింద పుట్ట కనిపించింది. ఆ మట్టిని తొలగిస్తే శేషతల్పం పైన శయనించిన రంగనాథుడు స్వామికి చేయ చేసినటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల విగ్రహం దర్శనమిచ్చింది. స్వామి కలలో చెప్పినట్టుగానే వేదోక్తంగా రంగనాథుడిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారంట. క్రమక్రమంగా వారి వంతస్థులు ఆలయాన్ని అభివృద్ధి చెందారని చెప్తూ ఉంటారు. కావేరీ నది ఒడ్డున శ్రీరంగం ఉంటుంది. దాన్ని తలపించేలాగా ఈ ఆలయం చుట్టూ చెరువును తవ్వించి రంగసముద్రం అని పేరు పెట్టారు. సరస్సు మధ్యలో ఆలయం కనిపిస్తుంది. 5 అంతస్తుల గాలి గోపురంతో ప్రధాన ద్వారం, 3 అంతస్తుల గోపురంతో మరో ద్వారాన్ని చూడొచ్చు. వాటిని దాటుకుని లోపలికి వెళ్తే భక్తులకు అపార శిల్ప సంపద కనిపిస్తూ ఉంటుంది. వాటి మధ్య గర్భగుడిలో శయన రూపంలో రంగనాథుడు శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తాడు. ఆ తర్వాత మహాలక్ష్మి, సీతారామచంద్రుడు, కస్తూరి రంగనాథుడు, హనుమాన్, గోదాదేవి తదితర దేవతామూర్తులు ఉపాలయాలను కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయంలో ఉన్న ఒక స్తంభాన్ని రాయితో మీటితే స్వరాలు పలుకుతాయి. ఈ ఆవరణంలో దాదాపు 300 సంవత్సరాల కిందట తయారు చేసిన తంజావూరు చిత్రపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అప్పటి రాజులు తంజావూరు చిత్రాలను తయారు చేయించి తమ సంస్థానంలో భద్రపరుచుకున్న కొన్నాళ్ల క్రితం భక్తుల సందర్శనార్థం ఆలయానికి తరలించారు. వాటిల్లో రంగనాథుడు, శ్రీకృష్ణుడు, శివపార్వతుల కళ్యాణం, క్షీరసాగర మదనం, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని విశ్వరూపం, దశావతారాలు, అష్టలక్ష్ములు ఇలా దాదాపు 60కి పైగా చిత్రపటాలు కనిపిస్తాయి. ఇక శ్రీరంగాపురంలో నిత్య పూజలతో పాటు ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, అభిషేకాలు, రథోత్సవం వంటివి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వాసులు పెద్ద ఎత్తున రావడం కూడా ఒక విశేషం. మరి తెలుసుకున్నారు కదా శ్రీరంగపురంలో ఉన్నటువంటి ఆలయ విశేషాలు. ఉత్తర రంగనాథ ఆలయంగా పేర్కొన్నటువంటి ఈ రంగనాథ క్షేత్రం చూడటానికి భక్తులను ఆశ్చర్యపరిచే ఒక క్షేత్రంగా పేర్కొంది. మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభావందనాలు.